అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక అబద్ధపు బోధను, దయ్యపు బోధను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు మరి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేమిటంటే, క్రైస్తవ ఆదివారపు ఆరాధనలలో జరగాల్సినటువంటి పద్ధతులు, క్రమము ఎలా ఉండాలి? దేవుడు బైబిల్లో ఏమైనా చెప్పాడా లేదా? ఎవరికి నచ్చినట్టు వారు చేసుకోవచ్చా? క్రైస్తవ సమాజంలో ఉన్న ఎన్నో డినామినేషన్స్ అన్ని కూడా, అందులో మెయిన్ లైన్ చర్చెస్, కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని కూడా ఒక్కొక్కరికి వారికి నచ్చినట్లుగా వారు ఆరాధన క్రమాన్ని డిజైన్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. అయితే దీనిని గూర్చి లేఖనము ఏమైనా చెబుతుందా? మౌనంగా ఉందా? ఈ విషయంలో సేవకులకు ఎంతమందికి స్పష్టత ఉంది? విశ్వాసులకు ఎంతమందికి స్పష్టత ఉంది? అసలు లేఖనం ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదివారం రోజున ప్రతి చర్చిలో జరిగేటువంటి ఆరాధన క్రమము ఏదైతే ఉందో, ముందు ప్రారంభ ప్రార్థన కామన్గా అందరూ చేస్తారు, తర్వాత పాటలు దాదాపుగా అందరూ కామన్గా పాడతారు. ఇక తర్వాత నుంచే డిస్టర్బ్ అయిపోతుంది ఒక ఆరాధన క్రమము అనే వరుస. అయితే ఇక్కడ కొంతమంది ఏమో వాక్యం చెప్తారు, కొందరు ఆరాధన చేస్తారు, కొందరు తర్వాత ఇక మరి అందరి కొరకు ప్రార్థనలు చేస్తారు, తర్వాత కానుకలు చెల్లిస్తారు. కొంతమంది అయితే కానుకలు వేసి ప్రార్థించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మరి కొంతమంది అయితే కానుకలు వేసిన తర్వాత మళ్ళీ దేవుని స్తుతిస్తారు, మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, అందరి కొరకు ప్రార్థనలు చేస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఈ యొక్క సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో గజిబిజిగా గందరగోళంగా ఉన్నాయి. ఒక్కొక్క చర్చికి వెళ్ళినప్పుడు ఏదైనా కారణాల చేత మీరు ఒక సంఘంలో సహవాసి విశ్వాసిగా ఉన్నారు. మీరు ఏదో పరిస్థితిని బట్టి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు వేరే చర్చికి వెళ్ళి చూడండి. అక్కడ ఇన్ని రోజులు మీరున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా అక్కడ ఉండదు, అక్కడ వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వేరే డినామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దేశంలో విదేశాలలో ఉన్నటువంటి అనేక మంది అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, ఇక్కడ ఈ విధమైన క్రమం ఉంటుంది, ఇక్కడ ఈ విధమైనటువంటి క్రమం ఉంటుందని చెప్పేసి. అయితే అసలైనటువంటి క్రైస్తవుడు అనుసరించాల్సినటువంటి క్రమం ఏది? అది లేఖనంలో ఉన్నదా లేదా? ఉంటే ఏంటది? ఈ విషయంలో ప్రతి సేవకుడు, విశ్వాసి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అండి. లేదంటే ఇది కూడా, ఈ విషయంలో కూడా సాతాను మోసం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని పొందకుండా చేసేటువంటి ఒక పెద్ద కుట్రవాడు చేసి పెట్టాడు, పెద్ద స్కెచ్ వేసి పెట్టాడు. దీనిని గురించి అప్పొస్తున్నటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడు మనం చూద్దాము. హెబ్రీ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములో మనము ఈ విషయాలన్నిటిని కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి నేను 10 వచనాల వరకు చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. మీ బైబిల్ తెరిచి చూడండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్చియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుచుందురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలగజేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము అని ఇక్కడ చెబుతాడు. ఇక్కడ ఒక మాటను చాలా మనము పర్టికులర్గా చూడాలి. 9వ వచనంలో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నదట. ఈ విషయాన్ని మనం పట్టుకోవాలి. ఆ గుడారం, ప్రత్యక్ష గుడారం, నిర్గమకాండం 30వ అధ్యాయం మీరు చదవండి, అక్కడ ఉంటుంది. ఇక్కడ చెప్పబడినటువంటి సమాచారం అంతా కూడా దీన్ని రిపీట్ చేస్తున్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడు అప్పొస్తలుడైన పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడే పౌలు ద్వారా గుర్తు చేస్తున్నాడు. అయితే ఆ గుడారము, ప్రత్యక్ష గుడారము ప్రస్తుత కాలానికి ఇది ఉపమానముగా ఉన్నది. అది ఉపమానంగా ఉన్నది. అసలైన వాస్తవం ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు చర్చ్ అంటే ఏమిటండి? రాళ్లతో, అద్దాలతో కట్టబడినటువంటిది కాదు కదా చర్చ్ అంటే. మనం పిలుచుకుంటాం చర్చ్ అని, కానీ దేవుడు కోరిన చర్చ్ అది కాదు. చర్చ్ అంటే ఏమిటి అంటే ఆత్మీయ రాళ్లతో కట్టబడింది చర్చ్ కదా. తిమోతి పత్రికలో మనం చూస్తాం, సత్యమునకు స్తంభము ఆధారమైనటువంటి సంఘము అది జీవము కలిగిన దేవుని సంఘం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనములో, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనుడు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమును స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు.
జీవముగల దేవుని సంఘము, అది చర్చ్ అంటే. అంటే ఆత్మీయ రాళ్లతో కట్టబడినటువంటి చర్చి, అది 2-3 మొదలుకొని 2-3 వేల మంది వరకు కూడా ఉండొచ్చు. అయితే ఈ ఉన్నటువంటి ఈ చర్చి ఏదైతే ఉందో ఆత్మీయంగా, అదే విధంగా ఇక్కడ జరగాల్సినటువంటి క్రమమును కూడా ప్రత్యక్షపు గుడారములో చెబుతున్నాడు అన్నమాట. ప్రత్యక్షపు గుడారం ఒక నమూనా, ఉపమానము అని చెబుతున్నాడు. ఎలా? ప్రత్యక్షపు గుడారంలో ఆవరణం ఉంటుంది ముందు, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ముందు ఇందులో మనం గమనించినట్లయితే 7 ఉపకరణాలు మనకు కనబడతాయి. అందులో ఆవరణంలోనికి ఎంటర్ కాగానే ముందు బలిపీఠము, తర్వాత గంగాలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే అక్కడ సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేసరికి అక్కడ మందసము, కరుణాపీఠం ఉంటుంది. అందులో అహరోను కర్ర ఉంటుంది, నిబంధన పలకలు ఉంటాయి, మన్నా కూడా ఉంటుంది అందులో, ఆ పెట్టె లోపల. అయితే ఇది ఈరోజు మనకు ఉపమానముగా ఉన్నది అంటున్నాడు. అసలైన వాస్తవము సంఘ ఆరాధనలో జరగాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించి వస్తాడు. అయితే అందులోనికి వెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత, ఆ శిలువ మరణించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క తెర నడుమికి చినిగిపోయింది పైనుంచి కింది దాకా. ఇప్పుడు అందరికీ ప్రవేశం కలిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి? అదే ఆదివారం ఆరాధనలో ఉంది. శనివారం ఆరాధించే వారు ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. వాళ్ళైనా వీళ్ళైనా ఆరాధించే విధానం ఒకటి ఉంది కదా. ముందు ప్రారంభ ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత ఆరాధన. కొందరు చేస్తారు, కొందరు వాక్యం చెప్తారు. ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది మొత్తం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తారు. అంటే లేఖనం ఏం చెప్తుంది ఈ విషయంలో? దీని గురించి స్పష్టతనిచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పారా ఎవరైనా? అపోస్తలుల దగ్గర రంజితోఫిర్ గారు దీని గురించి చాలా వివరంగా చెప్పారు, లేఖనబద్ధంగా చెప్పారు. మీరు ఆదీప స్తంభం అనే గ్రంథం ఒకసారి చదవండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు చదవండి, గ్రంథాలను కూడా చదవండి, అది ఖచ్చితంగా చదవండి ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే. ఇకపోతే అసలైన క్రమం ఏది అనే ఒక టైటిల్ ఉంటుందండి. అది మీరు గూగుల్ చేస్తే ఓఫిర్ లైవ్ టీవీలో ఉంటుంది. అది మీరు తప్పకుండా వినండి, వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మీరు ఇది పరిశోధనతో తెలుసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను సమయాభావం బట్టి. ఇందులో దీని గురించి మీరు ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి సత్యమేదో తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ఈ విషయంలో. అయితే ఆరాధన క్రమం ఏది, ఎలా ఉండాలి ఆరాధన క్రమం? ఈనాడు ఎవరికి నచ్చినట్టుగా వారు ఆరాధన క్రమాన్ని జరిగించుకుంటారు. నేను ముఖ్యంగా ఒక రెండింటిని మీకు గుర్తు చేస్తాను. ముందు ప్రారంభ ప్రార్థన, పాటలు, అందరు పాటలు పాడతారు కామన్. తర్వాత ఆరాధన చేస్తారు, వాక్యం చెప్పుకుంటారు, కానుకలు వేస్తారు, తర్వాత ముగింపు ప్రార్థనతో ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఒక క్రమం, కొంతమంది పాటిస్తుంటారు. తర్వాత ప్రార్థన చేయడం, పాటలు పాడడం, తర్వాత వాక్యం వినడం, తర్వాత సిద్ధపడడం, తర్వాత ప్రభువులలో పాలు పొందడం, తర్వాత ప్రార్థనలు, సాక్ష్యములు, తర్వాత రెండవ వర్తమానం, తర్వాత ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళడం. ఇది కొంతమంది పాటిస్తూ ఉన్నారు. ఏమండి? మళ్ళీ ఈ మొదట చెప్పినటువంటి వాళ్ళు నెలకొకసారి మళ్ళీ డిఫరెంట్గా మార్చుకుంటూ ఉంటారు ఈ విధానాన్ని, ఈ క్రమాన్ని. ఏ విధంగా అంటే మొదట ప్రార్థన, పాటలు, ఆరాధన, తర్వాత వాక్యము, ప్రభుబల్ల తర్వాత కానుకలు వేయట, కానుకలు వేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఈ 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఒకసారి ఆలోచన చేస్తే, పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏది సత్యం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చా? లేఖనం అదే చెప్తుందా? దీనికి ఒక నియమాన్ని అపోస్తలుల దగ్గర రంజితోఫిర్ గారు తెలియజేశారు లేఖనబద్ధంగా. అదేమిటంటే ప్రత్యక్షపు గుడారం మనకు ఉపమానంగా ఉన్నదన్నట్టు కనుక ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినట్టుగా ఉండాలి ఆత్మీయంగా మనము చేస్తున్నటువంటి ఆదివారం ఆరాధన. అందుకే ఈనాడు ఓఫిర్ మినిస్ట్రీస్ పాటించేది అదే, ఓఫిర్ గారు నడిపిస్తున్నటువంటి ఆరాధన క్రమం అదే. ఇది చాలా మందికి అర్థం కాలేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మ నడిపింపు అది ఎలా అంటే ముందు పాటలు, అంటే దేవుడిని స్తుతిస్తూనే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి కాబట్టి. తర్వాత వెళ్ళిన తర్వాత ప్రారంభ ప్రార్థన, పాటలతో వెళ్ళిన తర్వాత అక్కడ ముందు మనకు కనబడేది ఏంటి? ప్రత్యక్ష గుడారంలో అక్కడ బలిపీఠం కనబడుతుంది, తరువాత గంగాలం కనబడుతుంది. అవి రెండు కూడా శుద్ధీకరణ కొరకు ఉన్నటువంటివే. అప్పుడు ఇశ్రాయేలీయులు మరి అక్కడ నియమించినట్టుగా అహరోను యాజకులు వారు వాళ్ళ కాళ్ళు చేతులు బలర్పించి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళేటువంటి వారు. అలాగే ఇప్పుడు కూడా మనం వెళ్ళాల్సినటువంటి క్రమము ఉండాలి. మనం వెళ్ళే క్రమం కూడా అదే రీతిగా
ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నిర్గమకాండం 30వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 17వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారుడును తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు నువ్వు సేవ చేసి యెహోవాకు ధూపము నర్పించుటకు బలిపీఠములతో వచ్చినప్పుడు తాము చావక ఉండినట్టు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును చెబుతున్నాడు. ఇక్కడ ఇంకా అనేక విషయాలు మీరు చదవండి, చూడండి తప్పకుండా. తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దీపస్తంభము, తర్వాత ధూపవేదిక ఉంటుంది. ఆ దీపస్తంభం వెలుగులో ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ కాగానే అక్కడ రొట్టెలు తినాలి. ఆ వెలుగులో ధూపవేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ ధూపం వేయాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ కరుణాపీఠం ఉంటుంది, మందసం ఉంటుంది, మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గర దేవుని కరుణ దొరుకుతుంది, దేవుని దయ దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. ఈ రోజు ఆదివారం రోజు జరిగేటువంటి సంఘ ఆరాధన ప్రతి చర్చిలో, ప్రతి డినామినేషన్లో కూడా అదే విధంగా ఉండాలి. మరి అలాగే ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఇందులో సాతానుడు చాలా పెద్ద క్రియ చేశాడు, వాడు చాలా పెద్ద డిస్టర్బ్ చేసేసాడు దీన్ని. ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది గనక ఇక్కడ గంగాళము అంటే అందులో నీళ్లు ఉంటాయి. నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యము. వాక్యంతో మన బ్రతుకును సరి చేసుకోవాలి. అందుకే ఓఫిర్ మినిస్ట్రీస్ లో అయితే సిద్ధపాటు వాక్యం ఉంటుంది మొట్టమొదట. అక్కడ దేవుని వాక్యముతో యేసు రక్తముతో కడుక్కోవడానికి సిద్ధపడేయడానికి కావలసిన సమయం ఇవ్వబడుతుంది. అంటే మొదటి వర్తమానం ఉంటుంది, మొదటి వర్తమానంలో అది సిద్ధపాటు వాక్యము ఉంటుంది. దాని ద్వారా మరి ఆ వాక్యము చెప్పబడిన తర్వాత అక్కడ శుద్ధీకరణ కొరకు కాసేపు సమయం ఇచ్చి అందరూ కూడా వారి యొక్క అజ్ఞాన కృతములను లేదా ముడత మచ్చటావు కలంకములను ఉదకముతో స్నానము చేయడం కొరకు, వాక్యముతో కాలు చేతులు కడుక్కోవడం కొరకు, ప్రవర్తనను సరి చేసుకోవడానికి, తర్వాత యేసు రక్తము చేత వారి యొక్క లోపములను, వారికి ఉన్నటువంటి పాపములను కడిగి వేసుకోవడానికి సమయం ఇవ్వడం అనేది జరుగుతుంది. తదుపరి ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా ఆరాధనతో జరుగుతుంది. ప్రతి సందర్భంలో స్తుతితో, ఆరాధనతో జరుగుతుంది. అయితే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అప్పుడు ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ప్రభు వాక్య లేఖన బద్ధంగా దీపస్తంభము వెలుగు అంటే దేవుని వెలుగు, వాక్య వెలుగులో రొట్టెలను తినడం అంటే ప్రభు బల్లలో పాలు పొందుట. తర్వాత ధూపవేదిక దగ్గరికి వెళ్ళడం. ధూపవేదిక దగ్గరికి వెళ్ళడం అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మనకున్న దేవుని మీద ప్రేమతో, ఇష్టముతో మనం చెల్లించే కానుకలు, అది ధూపవేదిక. తరువాత మరి మందసము, కరుణాపీఠం. అందులో ఆజ్ఞలు ఉన్నాయి, మన్నా ఉంది, అహరోను కర్ర ఉంది. పునరుత్థాన శక్తితో యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు తన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన్నా దేవుని వాక్యమే, నిబంధన పలకలు కూడా దేవుని వాక్యమే. నిబంధన పలకలు వచ్చేసి ఆజ్ఞలు, మన్నానేమో ఒక బలమైన ఆహారము, రుచి కలిగిన ఆహారము, ఒక ఆశీర్వాదకరమైన ఆహారము. కరుణాపీఠం దగ్గర దేవుని కరుణ మనకు దొరుకుతుంది కనుక రెండవ ఉపదేశము కూడా ఉంటుంది. ఓఫిర్ మినిస్ట్రీస్ లో ముఖ్యంగా 2 వాక్యాలు ఉంటాయి ఎవ్రీ సండే ఆరాధనలో. మొదటి వర్తమానం ఉంటుంది, రెండవ ఉపదేశం కూడా ఉంటుంది. మొదటిదేమో సిద్ధపాటు కొరకైనటువంటి వర్తమానం ఉంటుంది, రెండవదేమో అది ఆశీర్వాదపు వాక్యము అనేది కూడా ఉంటుంది. రెండవ వర్తమానం ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించవచ్చు, ఆశీర్వదించవచ్చు, గద్దించవచ్చు. ఆయన మనకు చెప్పాల్సినటువంటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, దేవుడు మనకి ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో ఆ ఆశీర్వాదంతో కూడిన వాక్యము రెండవదిగా మనకు ఇవ్వబడుతుంది. ఇది జరిగేటువంటి క్రమము, వరుస క్రమ విధానము ఓఫిర్ మినిస్ట్రీస్ లో అయితే ఇలా జరుగుతుంది. లేఖనబద్ధంగా ఇది ఉన్నది అని కనబడుతుంది. మరి మిగతా వాళ్ళు ఏ ఆధారాలు ఉన్నాయని, ఏ లేఖనబద్ధంగా వాళ్ళు జరిగిస్తున్నటువంటి ఆదివారపు సంఘ ఆరాధన క్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఇదేమో ప్రత్యక్ష గుడారపు నమూనాను తీసుకొని చేయబడింది. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా వారు దాన్ని డిజైన్ చేసుకున్నారు, ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. లేఖనం ఏం చెప్తుంది దీని గురించి? లేఖనం ఏమన్నా చెబుతుందా? చెప్పడం లేదా? మరి చెబితే ఏం చెప్తుంది? ఈ విషయంలో అయితే అనేక మంది బోధకులు, అనేక మంది విశ్వాసులు గందరగోళంలో ఉన్నారు. ఇందులో సేవకులకే క్లారిటీ లేదు, ఇక విశ్వాస సంగతి ఏం మాట్లాడతాం చెప్పండి. కనుక ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తిద్దుకోవాలి, మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకుంటారు, పరలోకంలో బహుమానం పోగొట్టుకుంటారు. తీర్పు దినం రోజు సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రతి దైవజనుడు
దేవుని బోధకుడు కూడా, ఈనాడు డినామినేషన్లను ప్రారంభించిన ప్రారంభికులు కూడా. ఎందుకంటే లేఖనబద్ధంగా బ్రతుకులను సంఘాలను కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే చాలా గొప్ప నష్టం ఉన్నది భవిష్యత్తులో. గనుక దయ్యము అయిన సాతాను ఏం చేస్తున్నాడంటే వాడు లేఖనాన్ని కొంత కలిపి కొంత తీసివేసి వాడు బోధకులకు నేర్పించాడు. ఈ యెజబెల్ ఆత్మ అదే చేస్తుంది. నాడు క్రీస్తు సంఘంలో ఈ ఫుల్ ఫిట్స్ మీద ఉండి అనేకమైనటువంటి అబద్ధాలను వాడు తీసుకొచ్చేసాడు. అనేకం కలిపింది, అనేకం తీసేసింది. ఆ విధంగా సంఘాలను భ్రష్టు పట్టించడానికి నడిపిస్తుంది యెజబెలు ఆత్మ. గనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి, ఆలోచించండి, సత్యం తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠితులు కండి. ఈ దయ్యముల బోధ నుంచి విడిపించబడాలని కోరుకుంటున్నాను. దయ్యముల బోధ నుంచి విడిపించబడండి. లేఖనానికి విరుద్ధంగా ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో. యథార్థవంతులారా, సత్యాన్వేషకులారా, ఒకసారి ఆలోచించి సత్యమందు మీ బ్రతుకులను కట్టుకొని దేవుడిచ్చేటువంటి సంపూర్ణ ఆశీర్వాదం మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కింద నాకు కామెంట్ తెలియచేయండి, లేదా వాట్సాప్ ద్వారా నాకు పంపించండి మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి. ఆదివారము ప్రతి డినామినేషన్లో, ప్రతి చర్చిలో ఒకే విధమైనటువంటి క్రమము జరగాలి. అలా జరగడం లేదు. అలా జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు జరగవు, వారికి ఉన్న లేఖనాధారం ఏంటి, ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కనుక ఖచ్చితంగా దయ్యాలు ఆరాధన నడిపిస్తున్నాయి. దయ్యాల యొక్క ఆలోచన విధానం ప్రకారం ఆరాధన జరుగుతున్నాయి. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం ఒకవేళ జరుగుతున్నదంటే అది ఏ లేఖనాల ప్రకారం, ఏ వాక్య సారాంశం ప్రకారం జరుగుతున్నదో ఒకసారి ఆలోచించండి. నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇందులో మీకు ఇంకేమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే కనుక నాకు తప్పక తెలియచేయండి. కనుక ఈ అబద్ధపు ఆరాధనలు, సాతాను ప్రణాళిక ప్రకారమైన ఆరాధనలు, దేవుని కోపాన్ని తీసుకొచ్చేటువంటి ఆరాధన క్రమములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. సత్యమందు ప్రతిష్ఠింపబడండి. యోహాను సువార్త 17:17 ప్రకారము అబద్ధ బోధలను పెరికివేయండి, అబద్ధ బోధలను తొలగించి వేయండి, అబద్ధపు క్రమములను తొలగించి వేసేయండి. లేఖనం ఏం చెప్తుందో లేఖన ప్రకారముగా ప్రతిదీ దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది బోధకులైన, విశ్వాసులైన, వాళ్ళు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం, దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. కనుక ఈ విషయంలో మీకు ఏమీ తోచుచున్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది కూడా ఒక దయ్యపు బోధ, ఇది కూడా ఒక యెజబెలు బోధ, సాతాను బోధ, అబద్ధపు బోధ. లేఖనం ఆధారము లేకుండా జరిగేటువంటి ఆరాధన క్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సాతానికే ఉపయోగపడతాయి తప్ప దేవుడు దిగిరవడానికి ఉపయోగపడవు. ఆనాడు మోషే దేవుడు చెప్పినట్టుగా దేవుని ఇల్లుని ఆయన ఏర్పాటు చేసినప్పుడు, నిర్మించినప్పుడు దేవుని యొక్క మహిమ దానిలోకి దిగి వచ్చింది. ఈనాడు దేవుడు కోరుకున్నట్టుగా సంఘాలు ఉంటే దేవుని యొక్క ఆత్మవర్షం దాని మీదకి దిగి వస్తుంది. అలా లేకపోతే దేవుడు దిగిరాడు. అక్కడికి దిగి వచ్చేది దురాత్మ, యెజబెల్ ఆత్మ, సాతానాత్మనే, దయ్యముల ఆత్మలే దిగి వస్తాయి. గనక సంఘంలో గందరగోళం ఉంటుంది, వాక్య సత్యం ఉండదు, ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతుకుతాడు, ఎవరికి నచ్చినట్టుగా వాడు జీవిస్తాడు, ఒక్కనికి కూడా లేఖనాధారం అనేది ఉండదు. కనుక ఇది చాలా ఘోరమైన విషయం. ఇలా అనేక సంఘాలు దయ్యాల చేత నడిపించబడేటువంటి సంఘాలుగా మార్చబడ్డాయి. క్రీస్తు ఆత్మ చేత నడిపించబడే సంఘాలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి సంఘాలుగా మార్చబడము కొరకు ఏది సత్యబోధో, ఏది అసత్యబోధో, ఏది క్రీస్తు బోధో, ఏది దయ్యపు బోధో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని పట్ల మీ యొక్క ఆలోచన ఏంటో తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి సత్యము, వాస్తవము. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.